మొట్టమొదటిగా క్రైస్తవులుగా మారింది బ్రాహ్మణ్సే. వాళ్ళు ఎలా మారారు అని మనం ఆలోచన చేస్తే, ఒకసారి కొడంగల్లు అనేటువంటి ప్రాంతంలో బ్రాహ్మణ్స్ ఏం చేసేవాళ్ళంటే, చనిపోయిన వాడికి ఏదో పిండ కూడా ఏదో పెట్టాలని చెప్పేసి వాటర్ని తీసుకొచ్చి చేసి గడ్డ మీద అన్ని అంత్యక్రియలాగా చేస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి తోమగారు వెళ్ళారు. బాగా వినాలి, తోమగారు వెళ్ళారు. ఈయన అక్కడ నిలబడి వీళ్ళందరిగడ్డ మీద చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడంటే, వాళ్ళు నీళ్ళిట పైకి పోసేది, ఆహారాన్ని పెట్టి వదిలేసేది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏంటండి మీరు చేస్తున్నారంటే, చనిపోయిన వారికి పరిస్థితులను బట్టి చెప్పినప్పుడు వారితో ఒక ఛాలెంజ్ చేశాడు. మీరు తీసుకున్న వాటరు పైకి వేస్తే పైన ఉండకుండా కదా, కిందికి పడుతున్నాయి కదా అన్నాడు. ఈయన ఒక ఛాలెంజ్ చేశాడు దేవుని నామములో. ఎందుకంటే యేసుక్రీస్తును తెలుసుకున్నవాడు, దేవునితో తిరిగినవాడు, మన భారతదేశానికి వచ్చేసినటువంటి ఈయనొక్క శిష్యుడు, మన భారతదేశానికి సువార్త చేసినటువంటి గొప్ప మహానీయుడని మనం చెప్పవచ్చు. ఆయన మహాశక్తి కలిగిన వాడని మనం చెప్పవచ్చు, అవునా కదా? ఈ కడంగల్లు అనేటువంటి ప్రాంతానికి వచ్చి మీద వారు చేస్తున్నటువంటి ఆ అంత్యక్రియల విషయంలో ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఈయన ఒక ఛాలెంజ్ చేశాడు. మీరు తోమ తీసుకున్నాడు, అక్కడ గుంత పడింది నాన్న బాగా నీట్గా, ఆ నీళ్లను తీసుకొని పైకేసి ఆజ్ఞాపించాడంట, యేసుక్రీస్తు నామములో మీరు అక్కడే ఆగిపోండి అని చెప్పాడు. ఆకాశములకి విసిరేశాడు. అవి ఎట్లున్నాయంట, మళ్ళీ మెరుస్తున్నాయంట. మన కలర్ బల్బ్స్ ఉన్నాయి చూడండి, ఈ క్రిస్మస్ పండుగప్పుడు ఆ ఆనందంతో సంతోషంతో మరి చక్కగా మందిరాలకు మరి దారి పొడుగున వేసే ఆ కలర్ బల్బు లాగా మెరిచిపోతున్నాయంట. అప్పుడు చెప్పారంట, అయ్యా మేము తెలియక చేస్తున్నాం, మరి ఏం చేయాలంటే, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందాలంటే అక్కడికక్కడే కనీసం కొన్ని వేల మంది బ్రాహ్మణ్స్ బాప్తిసం తీసుకున్నారంట. ఎంత గ్రేట్ అండి!